హాయ్ అండి, ఇవాల్టి స్పెషల్ నువ్వుల రైస్. పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చండి. ఇంక్లూడింగ్ బ్యాచిలర్స్ కూడా. ఇంట్లో కూరగాయలు కూడా లేనప్పుడు 5 మినిట్స్ లో ఇది ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నువ్వులు తినడం వల్ల కూడా పెద్దలు పిల్లలు అందరూ చాలా హెల్దీగా కూడా ఉంటారు. ఇక ఈ హెల్దీ అయిన రైస్ ని స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్ లో నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. చాలా హెల్దీగా ఉంటారు. అలాగే 5-6 వెల్లుల్లి రబ్బలు కూడా ఇలా చితకొట్టుకుని వేసుకుని కొంచెం సేపు వేయించుకోండి. వెల్లుల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 3 స్పూన్ల నువ్వులు వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. వర్షాలు అవి పడినప్పుడు ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత పోపు కొంచెం బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకుని చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అలాగే దానిలో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అటు ఇటు బాగా కలుపుకుంటూ చేసుకుంటే బాగా స్మోకీ ఫ్లేవర్ వచ్చి బాగా టేస్టీగా వస్తుంది రైస్ అనేది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారండి, ఎంతో చక్కగా ఉండే టేస్టీ అయిన నువ్వుల రైస్ రెడీ అయిపోయింది. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. మీకు తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఎప్పుడైనా బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఇంట్లో రైస్ ఒకటే ఉంటే మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.